దాము సత్యస్వరూపి అయిన వాడును ఆత్మస్వరూపి అయిన దేవదేవుడు మనతో మాట్లాడలాగున మనందరి ఆత్మలను పరిశోధించగలిగిన శక్తి కలిగిన ఆత్మ మనందరిని సంధించులాగున ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా, మా ప్రేమాస్వరూపైన మా ప్రభువా, మీ అతి పరిశుద్ధ నామానికి వేలములు చెల్లిస్తూ నీ యొక్క పాదపీఠము దగ్గరకు మేము చేరుకున్నాము తండ్రి. ఈ దినము పునరుత్థాన దినమని, దీన్ని ఆచరించమని, సమాజముగా కూడమని మీరు ఆజ్ఞాపించిన మీ ఆజ్ఞ మేరకు ఇదిగో దేవా, మేమందరము కలిసి ఇదిగో ఒక సమూహం వలె, ఒక పరిశుద్ధుల గుంపు వలె అయా మీ సముఖానికి వచ్చున్నాము తండ్రి. మా అందరికీ ఏది ఆత్మీయ ఆహారం అవసరమో ప్రతి వారి యొక్క అక్కర్లను గుర్తెరిగే దేవుడు కాబట్టి అయా ఇప్పుడే గుర్తెరిగి మా అందరిని మీరు సంధించాలని, మాతో మీరు మాట్లాడాలని, మేమందరం కూడా నింపబడిన పాత్రల వలె వెళ్ళాలని అయా మేమంతా కోరుకొని ఇదిగో నీ పాదపీఠము దగ్గర నిలుచని మోకరించి ప్రార్థన చేస్తున్నాము. ఈ మా ప్రార్థన మీరు అంగీకరించి దేవా మీరే మాతో మాట్లాడాలి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ఈనాటి కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికి శుభంలో తెలియజేస్తూ దేవదేవునికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఒక పునరుత్థాన దినం తర్వాత మరొక పునరుత్థాన దినం మన జీవితాల్లో ఎంత అద్భుతాలంటే ఇది చెప్పడానికి ఏమాత్రమో కూడా సరిపోయినటువంటి మేలుతో నింపే దేవుడు మన దేవుడు. ఇదిగో ఆ దేవుడు నిన్ను నన్ను కరుణించాడు, కాపాడాడు, మరి ఇంకా మనలో జీవం ఇచ్చాడు. జీవమిచ్చి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని కొంచెం మనం ఆయన మహిమకరంగా వాడుకోవాలని ఆయన కోరుకున్నాడు. అయితే అట్టి కొంచెం సౌండ్ పెంచినానా, అట్టి దేవదేవునికి మనమందరము కూడా గమనించాలి సౌండ్. అట్లా దేవదేవునికి మనమందరము కూడా మరి కృతజ్ఞత పూర్వకంగా వచ్చి ఉన్నాము. వచ్చిన మనమందరం కూడా ఖాళీ పాత్రలుగా వెళ్ళకుండా దేవుని కొన్ని మాటలు నేర్చుకొని మన యొక్క అంతరంగంలో దాచుకొని దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుని యొక్క సిద్ధాంతమైంది. ఇక లేఖన భాగానికి మనం వచ్చినట్లయితే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తమై కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుడు మరి గత 4 వారాలుగా మనము దైవ ప్రణాళిక అనేది సిరీస్గా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఇది ముగింపుగా 5వదిగా ఇది ముగింపు. ఒకసారి 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి మీకు ఒకసారి జ్ఞాపకం వచ్చేసి ఒక రివిజన్ లాగా ముందుకు వెళదాము. మొదటి దైవ ప్రణాళిక ఈ సృష్టి యావత్తును సృజించిన తర్వాత దేవునికి తన స్వరూపంలో తన పోలికలో ఒక మనిషిని తయారు చేయాలనుకున్నాడు. ఆ మనుషులమే ఈనాడు మనం కనబడుతున్నటువంటి మనుషులం మనమందరమే కూడా. అదే రీతిగా దేవుడు అంతటితో తృప్తి పడలేదు, కానీ ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆశించిన వాడై మరి ఒక సాటి అయిన సహకారిగా మరొకరిని సృజిస్తానని ఆయన ఆశించాడు. అందుకు ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి అవను సృజించి
ఆ మత్తు వదిలిన తర్వాత ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. ఆ యొక్క ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరం, ఇక నుంచి నిన్ను ఏమని పేరు పెడతానన్నాడు? నారి అని పేరు పెడతానన్నాడు. నారీ మనం అంటాముగా మనం అందరం కూడా, ఆ నారీ పదం అక్కడిదే. అయితే వారిరువురు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా గడిపేవారు. ఇది నిజమని ఒక ప్రశ్నతో వారు పాపంలో పడిపోయారు. అంతకంటే ముందుగా దేవుడు మరి ఇద్దరిని జంటగా చేసిన తర్వాత వారు అంతటితో ఉండడం దేవునికి ఇష్టం కాదు. కానీ ఈ సృష్టిలో వీరిద్దరూ కూడా సృష్టి యావత్తును పరిపాలించాలని, సృష్టిని మొత్తాన్ని తమ స్వాధీనంలో తీసుకొని ఉండాలని ఆయనకు ఆశయమై ఉన్నది. అయితే ఆ ఇద్దరు ఏదేను తోటకే పరిమితమైపోయారు. కానీ ఏదేను తోట యువతల పక్కన విస్తారమైనటువంటి భూమి ఉన్నది. మరి ఈ ప్రపంచమంతా కూడా 5 ఖండాలను కూడా పరిపాలించే మానవుడు కావాలని కోరుకున్నాడు దేవుడు. ఈ 5 ఖండాలు బట్టి అడవితోటో జంతువులతో నింపబడ్డము దేవునికి ఇష్టమో కాదు. కానీ మానవులతో తన స్వరూపము కలిగిన వ్యక్తులు ఆయన పరలోకాన్ని పరిపాలిస్తూ భూమిని కూడా చూస్తూ ఉంటే, ఈ భూమిని తన స్వరూపం పుట్టుకున్నటువంటి ఈ యొక్క మనిషి కూడా భూమిని పరిపాలించాలనుకున్నాడు. అయితే ఆ యొక్క దేవుడు ఏమి చేశాడంటే, వారిరువురు కూడా సంతానము కనాలని మరి దేవుడు కోరుకొని ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి పాలించుడే అని అంటాడు. అన్ని మాటలు చెప్తాడు. అయితే ఈ మానవుణ్ణి పాలించమని రెండవ ప్రణాళిక, మొదటి ప్రణాళికలో ఆదాము అవ్వని సృజించడము, రెండవ ప్రణాళికలో వారి ఇరువురికి వివాహము చేసి సంతానము కనమనడము. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆ సంతానము కనడం అనేది అయిపోయిన తర్వాత ఈ యొక్క విస్తారమైన జనము ఈ లోకములో ఉన్నారు. మూడైన పొరపాటు నేను రెండే చెప్పాను. మొదటిది ఆదామును సృజించడము, వారి ఇరువురిని కలపడము, వివాహము జరిపించడము. 3 వారికి సంతానము కనడము. 4వదిగా మనం చూసినట్లయితే ఆ మార్గము తప్పుతారు ఈ మానవులు. మొదటి మానవుడైన మాట తప్పాడు కాబట్టి ఈ వీరి సంతానమైన వారందరూ కూడా వీరిలో ఆ పాప బీజం వస్తుంది. కాబట్టి ఇదిగో వారి కొరకు ఒక రక్త తర్పణ జరగాలని విమోచన కార్యక్రమం జరిపించాడు. 4వ కార్యక్రమం లోపల, 4వ ప్రణాళికలో. ఈ ఇంతటితో సరిపోయిందా అంటే నేను ఆలోచించింది మొదటిగా ఒక్క ప్రణాళిక గురించే నేను ఆలోచించాను. కానీ ప్రభు ఒక్కొక్కటి చూపించుకుంటూ దీనిని 5 రకాలుగా ఆలోచించాలని దేవుడు జ్ఞానమునిచ్చాడు. అయితే 5వది ఏంటంటే, మనమందరం కూడా వింటుంటాము, స్వర్గం ఉంది అని అనుకుంటాము. కానీ ఆ స్వర్గము ఎట్లుంటుందో, ఆ స్వర్గములో మనకి ఏమి దొరుకుతాయో ఏమి దొరకవో అది మనకి తెలియకుండా మనమందరం కూడా ఉన్నామని అనుకుంటున్నారు. ఎంతమంది ఈరోజు వర్తమానాన్ని ఇంతకుముందు విన్నారో నాకు తెలియదు. అయితే ఈ దినమున పరలోకమని ఒక 4 అక్షరాలతో మనం చదువుకుంటున్నాము. కానీ ఈ పరలోకమున్న భాగ్యం ఏంటో మనకి తెలవడం లేదు. ఆ భాగ్యాన్ని తెలుసుకోవాలంటే మరి ఈ దినమున్నటువంటి వర్తమానాన్ని మనం జాగ్రత్తగా వింటే, దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక చేసిన వ్యక్తి ఒక విమోచనతో ముగించలేదు, ఒక నరుడితో ముగించలేదు, వారి ఇరువురితో ముగించలేదు, వారి సంతానంతో ముగించలేదు, విమోచనతో ముగించలేదు. కానీ చివరిగా వారందరూ కూడా ఆయనతో నివాసము చేయాలని, ఆయనతో నిత్య నివాసము కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే కోరుకున్న దేవుడు మరి మనందరికీ కూడా పౌరస్థితిని ఇవ్వాలనుకున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది హెవెన్. పరలోక పౌరులు మనమందరము కూడా. వీ కేమ్ హియర్ ఫ్రమ్ ది టెంపరవరీలీ, నాట్ పర్మనెంట్లీ. పర్మనెంట్గా ఉండడానికి మనం ఈ లోకానికి రాలేదు. మనము తాత్కాలికంగా 60, 70, 80 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇక తర్వాత బ్రతికి అది వేరు సంగతి. అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన దేవుడు మానవుడికి ఏమి చేశాడంటే, మానవుడికి ఈ లోకము కాదు, మనమందరం కూడా ఒక లోకము నుంచి వచ్చాము. మనమందరం వచ్చిన స్థితి ఒక దేవుని యొక్క ప్రణాళికలో మనమందరం కూడా ఆ దేవుని యొక్క చిత్తము ప్రకారంగా ఒక్కొక్కరు ఏ తరములో పుట్టాలో, ఏ సంవత్సరంలో పుట్టాలో,
ఏ మాసములో పుట్టాలో, ఏ రోజులో పుట్టాలో అని దేవుని యొక్క నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా మనమందరం కూడా పుట్టాము. అయితే పుట్టిన మనందరము కూడా తిరిగి ఆయన అక్కడికి రావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ప్రతి వారికి, ప్రతి మానవుడికి కూడా పరలోకపు పౌరసత్వమును కల్పించాలని దేవుడు కోరుకున్నాడు. పరలోకములో పౌరసత్వము మామూలు పౌరసత్వము కాదు. మీరు విని ఉంటారు కదా, ఒక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక సైనికుని కనుక చంపితే ఎంతమందిని చంపుతారు? కొన్ని వందల మందిని చంపేస్తారు. 200 మంది చిల్లర యూద పౌరులని వాళ్ళు ఎత్తుకొని పోతే పాలిస్తీనా వాళ్ళని ఇలా గాజా పట్టణము నేలమట్టమైపోయింది. వాళ్ళు కొన్ని సంవత్సరాలు సృజించుకున్నటువంటి ఆ సొరంగాలన్నీ కూడా మూయబడ్డాయి. అయితే ఆ యొక్క దేశంలో ఉన్న పౌరుడికి అంత విలువ ఉంది. ఆ దేశంలో ఉన్న పౌరుడి ప్రాణమునికి అంత విలువ ఇచ్చారు వాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఇజ్రాయేల్ దేశపు పౌరసత్వము కాదు. ఒక్కొక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుని అమెరికా పౌరసత్వము కొరకు పరుగులు ఎడుతుంటారు. ఆ పౌరసత్వము కాదు. కానీ ఇదిగో నేను మీ అందరికీ కూడా ఇవ్వబోయేటి పౌరసత్వం ఎలాంటిదంటే ఇది మహాభాగ్యము. ఏ మానవుడు కూడా దాంట్లో రాలేడు. అమెరికాకు వెళ్ళాలంటే మెక్సికో నుంచి గోడ దూకిపోతారు, ముళ్ళ కంచె దాటిపోతారు. ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి ఏం చేస్తారు? దొంగతనంగా ఆ నయగరా ఫాల్స్ దాటుకుంటూ బయటికి వెళ్తారు రాత్రిపూట. మరి బార్డర్లో ఇంకా మీకు తెలుసో లేదో, అక్కడ ఏం చేస్తారంటే ఒక దేశం నుంచి, కెనడా నుంచి ఆ ట్రక్స్, పెద్ద పెద్ద ఫుడ్ ట్రక్స్ వస్తూ ఉంటాయి, దాని కింద దాంట్లో దాక్కొని పోతారు. కొంతమంది ఇంకా చూస్తే షిప్పులలో దాక్కొని వెళ్తారు. ఎందుకంటే ఆ పౌరసత్వం అంటే అంత ప్రేమ, అంత దానికి విలువ ఉంది. అక్కడ మనిషికి తిండికి కరువు లేదు, పడుకోవడానికి బాధ లేదు, దేనికి ఇబ్బంది లేని పౌరసత్వం ఆ పౌరసత్వము. ఒక మానవుడు సృజించిన ఈ పౌరసత్వానికి ఇంత విలువ ఉంటే సర్వాధికారైన దేవుడు సృజించిన పరలోకము యొక్క పౌరసత్వం ఎంత విలువ ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. ఇంతకాలం మీరందరూ కూడా జీతం ఎంతో తెలియకుండా ఉద్యోగం చేశారు. మీరంతా కూడా ఒకవేళ జీతం ఎక్కువ వస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? 6 గంటలు రమ్మంటే 5:45కే పోయి కూర్చుంటాము. ఎందుకు? రోజు ఇచ్చే జీతము 4,000, ఈరోజు ఇచ్చేది 10,000 కాబట్టి ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ముందుగా పరిగెత్తుతాము. రోజు చేసే పని కంటే కూడా ఇంకా ఎక్కువ పని చేస్తాము. ఇదిగో ఈ దినమున మీ అందరికీ దేవుడు ఇవ్వబోయే జీతం ఏంటో మీకు నేను చెప్పబోతున్నాను. ఇక మీలో ఒకవేళ కోరిక కలిగితే, ఈ పరలోకంలో నేను ఈ రకంగా ఉండాలని గనక మీకు ఆశ కలిగితే, ఇదిగో ఈరోజు పొందుకోబోయే అర్హతలు, ఈరోజు పొందుకునే యోగ్యతలు మీ అందరికి కూడా తెలుపుతున్నాను నేను. ఒక్కొక్కటి వివరంగా ఏమేమి దేవుడు మన కొరకు సిద్ధపాటు చేశాడు. మొదటిగా మనకు ఏం చేశాడు చెప్పండి? పౌరసత్వాన్ని ఇచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను అడుగుతాను, మొదటిది ఏంటి చెప్పండి? రాసుకోండి. మొదటిది ఏంటి చెప్పండి? పౌరసత్వం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అన్నాడు. చదువుతున్నాం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇంగ్లీష్ ఇంకా బాగా స్పష్టంగా ఉంటుంది చూడండి. బట్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అండ్ ఫ్రమ్ ఇట్ వి అవైట్. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకములో మన పౌరసత్వం ఉందని అంటున్నాడు. ఈ పరలోకములో పౌరసత్వము సంపాదించుకున్న మనందరూ కూడా క్రీస్తు రక్తంలో మనమందరం కడగబడ్డాం. మనమానము లేదు. ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడ్డాము. ఇప్పుడే ఈ బలలో మనమందరం కూడా మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఈ బలను మనం స్వీకరించాము. పరలోకం దొరికింది, అనుమానం లేదు. కానీ పరలోకంలో ఇంకేం కావాలి చెప్పండి? ఉన్నతమైన స్థాయి కావాలి. మనం కోరుకుంటాము మన కొడుకుని, అరే ఫస్ట్ క్లాస్ రావాలరా, క్లాసులో నువ్వే ఫస్ట్ ఉండాలిరా, తర్వాత ఏమంటాం చెప్పండి? ఈ స్కూల్ మొత్తంలో నువ్వే నెంబర్ 1 వారు కావాలరా, తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వే నెంబర్ 1 కావాలి, ఐఐటీలో నువ్వే నెంబర్ 1 కావాలి, ఆ యూనియన్ సర్వీస్ కమిషన్లో నువ్వే నెంబర్ 1 కావాలని కోరుకుంటాము. ఎందుకు? దానివల్ల కలిగే లాభము అధికము కాబట్టి. మరి అదే రకంగా అధికమైన ఆశీర్వాదాలు మనం పరలోకంలో పొందుకోవాలంటే భూలోకంలో మనం ఏమి చేయాలి? ఎంత కూలి చేయాలో మనమందరం కూడా, ఎంత కష్టపడాలో జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిగా మనము పరలోక పౌరులము. రెండవది యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం. అక్కడ మనందరికి కూడా ఇళ్ళు ఉన్నాయని అంటాడు. చదమ్మా 14.
మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. విశ్వాసముంచే మీరందరికీ మనందరికీ ఒక అభయం, నివాసములు నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాను. చాలామంది వారి జీవితాల్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా ఈ లోకాన్ని విడిచేవాళ్ళు కోకొల్లలు. కానీ నువ్వు కనుక పరలోకపు కనుక సిటిజన్ కనుక అయ్యుంటే నీకేం చేయబోతున్నట్ట? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ అంటాడు, మ్యానిసన్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. భవంతులు, విశాలమైనటువంటి భవంతులు. అయితే మనకందరికీ సిటిజన్ అయిన వాళ్ళకందరికీ ఏం కావాలి? ఇప్పుడు మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఏమంటున్నారు? ఇల్లు లేని వాళ్ళందరికీ ఏం కావాలి? మన ఈ సిటిజన్స్కి ఏం కావాలంటున్నారు? ఇల్లు ఇస్తామంటున్నారు. 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటున్నారు, ఇందిరం ఇల్లు ఇస్తా అంటున్నారు, 2 బెడ్రూమ్ ఇస్తానంటున్నారు. ఎందుకంటున్నారు? ఈ దేశస్తుడికి ఏమి కావాలి? ఈ దేశంలో నేను ఈ దేశస్తుని చెప్పుకోవాలంటే వాడికి ఒక ఇల్లు ఉండాలి, ఒక అడ్రస్ కావాలి. మరి అదే రకంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 14వ అధ్యాయం అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పదు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, తిరిగి నేను వస్తాను, వచ్చి నేనేం చేస్తాను? మీకు నా దగ్గర నేనుండు దగ్గర మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా యొద్ద ఉంటాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అగైన్ ఈస్ కమింగ్ బ్యాక్. ఇట్స్ అష్యూరెన్స్, అగైన్ ఇట్స్ అష్యూరెన్స్. అయితే మనకి మొదటిగా పౌరసత్వం దొరికింది. రెండవదిగా పౌరసత్వం దొరికిన ప్రతి ఒక్కరికి ఏమని చెప్పండి? పరలోకంలో మనకు మంచి ఇల్లు ఉందండి అనేది నమ్మకం ఉంచాలి. ఇక ఇల్లు ఉంటే సరిపోతుందా? కానేకే లియే పైసా చాహియే. ఇల్లు ఉంటే సరిపోతుందండి? తినడానికి తిండి కావాలి, ఛాయ్ కావాలి, పాలు కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కావడానికి ఏమి కావాలో చూస్తున్నాము. చూడండి, మరి ఇప్పుడు లేఖన భాగానికి రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అక్కడ మరలా 4 విషయాలు చెప్తాను, దయతో జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిదిగా పౌరసత్వము, రెండవదిగా ఇల్లు, మూడవదిగా 21వ అధ్యాయం ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఉంటుందట. నివాసము మనుషులతో కాదు. ఇప్పుడు మనం లోకంలో జీవిస్తున్నాము. ఎవరితో మనం జీవిస్తున్నాము? మన ఇరుపరుగు వారు ఎవరు? మనుషులు. మనుషులతో కాదు. చదవం ఇప్పుడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఎంత మాట అంటున్నాడంటే, కాపురం. సహజంగా కాపురం అనే పదాన్ని దేనికి వాడతామని చెప్పండి? భార్యాభర్తలు కలిసి జీవిస్తే దాన్ని ఏమంటాం? పండంటి కాపురం, పచ్చని కాపురం, ఈ పదాలు ఉపయోగిస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు వినండి. ఆ పదం ఏంటి? ఆయన వారితో కాపురం ఉంటాడట. కాపురం ఉంటే కలిసి జీవించడం. కాపురం అంటే దాని అర్థం ఏంటి? కలిసి మెలిసి జీవించడాన్ని కాపురం అంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఒక దగ్గర ఉండడు, ఆయన ఎక్కడో కనబడకుండా మనకు ఉండడట. మనమందరం కూడా అనుకున్న రకంగా కాదు. ఆయన మనతో మమేకమైపోతాడు. లోకంలో ఒక మినిస్టర్ అయ్యో లేకపోతే ఎమ్మెల్యే అయితే మన నుంచి దూరంగా ఉంటాడు. ఆయన ఆఫీస్కి మనం డైరెక్ట్గా మనం పోలేము. కానీ ఇక్కడ ఈయన చేసేది ఏంటి ఎరికేనా? మనతో ఆయనతో మనము మమేకమైపోయి ఆయన మనతో జీవిస్తాడట, సహజీవనము చేస్తాడట. ఎంత గొప్ప భాగ్యమా! చదమ్మా. వారాయన ప్రజలయ్యుందురు. మనమందరం కూడా ఎవరు ప్రజలము? We are the citizens of heaven and we belongs to the creator of the God. దేవుని యొక్క సృష్టికర్తగా మనం జనమై ఉంటాం, ఆయన ప్రజలమై ఉంటామట. ఎంత గొప్ప భాగ్యము! ఒక ఎంపీ పిల్లలము కాదు, ఒక ప్రధానమంత్రి పిల్లలము కాదు, ఒక రాష్ట్రపతి పిల్లలము కాదు, కానీ మనము దేవుని పిల్లలమంటే ఎంత గొప్ప భాగ్యము! ఇదిగో నీవు భక్తిగా జీవించావా? శక్తి కలిగిన వాడుగానే ఉన్నావా? దేవుని పరిచర్య చేయాలని కోరిక ఉందా? ఎగ్జాంపుల్గా మాదిరికరంగా సంఘంలో జీవించాలని కోరిక ఉందా? సమాజంలో ఎగ్జాంపుల్గా జీవించాలని కోరిక ఉందా? ఇదిగో అనేకమైనవి బహుమతులు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? బైబిల్లో మనం చూస్తాము, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నా దగ్గర ఏముందంటాడు? జీతం ఉందని అంటాడు. ఇదిగో నువ్వు పొందుకోవడానికి ఓపిక నీకుంటే ఎన్నెన్నని పొందుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిగా పౌరసత్వం తప్పనిసరిగా ఇస్తాడు. రెండవది నీ కొరకు ఇల్లు సిద్ధపాటు చేస్తాడు. కానీ మిగతా అన్నీ కూడా ఆప్షన్లే. నువ్వు పొందుకుంటేనే, నువ్వు కష్టపడితేనే, నువ్వు సాధించుకుంటేనే నీకు దొరికేటివి, అంతేగాని పుక్యానికి దొరికేటివి కాదు.
పరలోకము ఫ్రీగా దొరికింది, రక్షణ ఫ్రీగా దొరికింది, కానీ పరలోకములు ఇల్లు కూడా ఫ్రీగానే దొరికింది. కానీ మిగతాయి పొందుకోవాలంటే మనము ప్రత్యేకమైన జీవితము జీవించాలి. దానికి ఏమంటున్నాడో చూద్దామో చూడండి. దేవుడే వారికి వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ప్రతి దానికి ఆయన తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఎవరు తోడు అవసరం లేదు. భార్య తోడు భర్తకి, భర్త తోడు భార్యకి, తల్లిదండ్రుల యొక్క తోడు పిల్లలకు అవసరం లేదు. తోడెవరున్నారు? ఇక దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఎవరు అవసరం లేదు. చదవమ్మా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. when we enter into the heaven, మనకు జరిగే మొదటి మాట ఏంటంటే దేవుని కొరకు అవమానాలు, దేవుని కొరకు దెబ్బలు, దేవుని కొరకు తిట్లు, దేవుని కొరకు దారిద్ర్యము ఎన్ని అనుభవిస్తాము. కాబట్టి సహజంగా మనకి ఏం కలుగుతుంది చెప్పండి? బాధ కలిగితే ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? మనము దేవుని కొరకు పడ్డ ప్రతి పాటు కొరకు, మనము కాచిన ప్రతి కన్నీటికి ఆయన మొదటిగా తుడిచి వేస్తాడటండి. ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచునని అన్నాడు వాగ్దానం. అదే రీతి ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే బుడ్డిలో దాచడము కాదు, ఇప్పుడు ఏం చేస్తాడట? ఎన్ని కన్నీరు కాచావు అన్ని కన్నీళ్ళు నిన్ను తుడుస్తాడటండి. ఇది మొదటిగా దేవుడు చేసే కార్యక్రమం పరలోకము లోపల. ఇంకా చదవమ్మా. మరణము ఇక ఉండదు, మరణము ఇక ఉండదు. ఇక మరణం అనేది లేదు. నీ కళ్ళు తుడిచి వేశాడు, నీకు నిత్య జీవమునిచ్చాడు, నీవు సంతోషంగా జీవిస్తావు. కాబట్టి ఇక కన్నీరు కాచడానికి అవసరత లేదు. ఈ లోకములో ఉంటే వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారని మనకి బాధ ఉంటుంది, కానీ పరలోకము తిట్టడానికి నోరు రాదు. తిట్లు మనకి జ్ఞాపకం ఉండవు. వ్యక్తుల్ని గుర్తుపడతాము, కానీ నాకు పలానోడు భూమి మీద బతికినప్పుడు నన్ను కొట్టిండు, నన్ను తిట్టడానికి జ్ఞాపకం పెట్టుకోవడానికి బుర్ర పనిచేయదు. అదేంటంటే అట్లా పనిచేయదు, మనుషులవే కదా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ గినక నా నంబర్ మీ సెల్ ఫోన్లో గినక నంబర్ జ్ఞాపకం లేదు, నంబర్ జ్ఞాపకం లేకుండా మీరేం చేస్తారు? నెంబర్ చెప్పినా కానీ మన సెల్ ఫోన్లో ఒక్కొక్కళ్ళకి 2000 ఉంటాయి, 3000 నెంబర్ కాంటాక్ట్స్ ఉంటాయి. అందరి నెంబర్లు మనకి జ్ఞాపకం ఉంటాయా? దానికి ఏం చేస్తాం? దాని పక్కన మనం ఏం చేస్తాము? మన పేరు యాడ్ చేస్తాము. ఇప్పుడు పేరు యాడ్ చేసిన తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు నంబర్ కనబడుతుందా? ఏది కనబడుతుంది? ఫోన్ వస్తే ట్రూ కాలర్లో పేరు కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎవరు మాట్లాడుతున్నారు? మన భాష, మన చిన్నోడా, మన భార్యనా, మన భర్తనా? దాన్ని బట్టి మనం సంబోధిస్తాం. చెప్పండి సార్, చెప్పమ్మా, లేకపోతే కొడుకైతే చెప్పు బాబు అని అంటాం. అదే రకంగా అక్కడ ఏం చేస్తారట? మళ్ళీ చదవమ్మా మాట. మరణము ఇక ఉండదు, మరణం ఇక ఉండదు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత దుఃఖం ఉండకూడదు. కాబట్టి ఇక అక్కడ మన వివరం కూడా ఎవరు కూడా ఏడవడానికి, దుఃఖపడడానికి, నా కొడుకు రాలేదు, నా బిడ్డ రాలేదు పరలోకానికి, నా భార్య రాలేదు, నా భర్త రాలేదు, మా అక్క రాకపోయా, మా చెల్లె రాకపోయా, అయ్యో నా చంటోడు చిన్నోడు లాస్ట్కి వచ్చినప్పుడు నేను సచ్చేవాడు చిన్న బొడ్డోడిని కంటిని, వాడు చాలా అందంగా ఉండేవాడు రాకపోయాని వాడు చూసుకోవడానికి ఈ బుర్రకు పనిచేయదట. అవన్నీ కూడా తీసేస్తాడు ఈ బుర్రలోకి వెళ్ళి. ఎందుకు? ఒకవేళ కనుక ఎన్ని ఆలోచనిస్తే ఏమవుతుంది? ఇది పరలోకం అవుతుందా? ఇది నరకం అవుతుందా? నరకమేగా. మళ్ళీ భూమి మీద బ్రతికినట్టు మళ్ళీ ఏడవాల్సిందే. ఏడవకుండా ఉండాలంటే ఏమి కావాలి? ఇది జ్ఞాపకం ఉండకుండా ఉండాలి, ఇది జ్ఞాపకం ఉండకుండా ఉండాలి. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఇక మరణం ఉండదు కాబట్టి, ఇక దుఃఖం ఉండదు కాబట్టి, ఇక వేదన ఉండదు కాబట్టి ఆయన ఏం చేస్తాడట? ఈ మహిమా శరీరము లోపల ఈ పనికిరాని అన్నిటిని కూడా తీసివేస్తాడు. పరలోకము రానివాడు ఎవడు కూడా మనకి జ్ఞాపకం ఉండడు. అంతే. అంటే పరలోకంలో లేడంటే ఎక్కడున్నట్టు కింద లెక్క? రెండే ప్లేసులు. ఎక్కడున్నట్టు కింద? రెండవది నరకంలో ఉన్నట్టు. నరకంలో ఉండడం మనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందా? మనకి రాదు. కాబట్టి మనం హాయిగా ఉంటాము. పొరపాటున మన బిడ్డకు ఉద్యోగం దొరకలేదు, మన బిడ్డకు పెళ్లి కాలేదు, మన బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, మనం ఏం చేస్తాం? అయ్యో దేవా, అయ్యో దేవా అని ఏడుస్తూ ఉంటాం. అసలు బిడ్డే పుట్టకపోతే ఈ బాధ ఉందా? ఇది ఇక అక్కడ ఏమి కూడా మనకి జ్ఞాపకం ఉండదటండి. దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన కూడా ఉండదుగా. దుఃఖానికి వేదనకి తారతమ్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. మనందరం తెలుగే మాట్లాడతాం, మనకి పదాల యొక్క భావం మనకి తెలియదు. దుఃఖం అంటే చిన్న బాధ కలిగితే కూడా ఏడుస్తాం కదా, కష్టమైన కోడితో కూడా ఏడుస్తాం. వేదన అంటే బైబిల్లోనే మాట ఉంది, ఆ మాట అక్కడ నరకంలో ఏం కలిగిదట? వేదన కలుగు. వేదన అంటే ఏంటి? కాలిపోతూ ఉంటాము, చావు రాదు. కాలిపోతూ ఉంటాము కానీ చావు రాదు. ఇది వేదన. ఒక్కరోజుదా? కాదు కాదు, వేదన దుఃఖకరమైనటువంటి వేదన ఉందట. అయితే ఇక అక్కడ ఏమీ లేదట. అందుకే అక్కడ
పరలోకం అనేది ఒక సంతోషమైన స్థలం అండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక మొదటి మాట ఏంటి చెప్పండి? పరలోకములో పౌరసత్వము దొరుకుతుంది, మనకి ఇల్లు దొరుకుతుంది, మన కన్నీరంతా తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు, ప్రతి భాష మీద చూడడమే కాకుండా ఇక దుఃఖం ఉండదు, వేదన కూడా ఉండదు. అంటే ఎంత హాయి లైఫ్ చూడండి. ఇక రోగం లేదు, నొప్పి లేదు, ఆకలి లేదు, నీరు లేదు, దప్పిక లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, బట్టల అవసరత లేదు. ఇదేంది బట్టల అవసరం లేదంటే ఇశ్రాయేలు జనాంగం ఎన్ని సంవత్సరాలు నడిచారండి? 40 సంవత్సరాలు బట్టలు కొనుక్కున్నారా? వీళ్ళు కుట్టించుకున్నారా? ఏమి లేదు. వాళ్ళ ఒంటి మీద బట్ట ఏం కాలేదట చెప్పండి? చినిగిపోలేదట, రంగు పోలేదట. వారు చనిపోయిందాక అదే బట్టలతో ఆనందించారు. ఇదిగో దేవుడు కూడా భూలోకంలోనే వారికి చేసి చూపించాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి ఆనందించారు. ఇదిగో వారు ఆనందించిన దానికంటే అనేకమైన రెట్లు ఆనందించడానికి దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేశాడు. ఇగో పరలోకంలో ఏమి జరగబోతుంది, ఏమేమి వింతలు ఉన్నాయో మనకు అర్థము కావాలి. ఇది అర్థమైతే ఇదిగో నేను కూడా ఈ యొక్క కిరీటాన్ని సంపాదించుకోవాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి ఈ దినం మీరందరూ కూడా ఎక్కువ కిరీటాలు, ఎక్కువ బహుమతులు, ఎక్కువ ఆయన చేసే మేలులు మీరు పొందుకోవాలంటే మీరు ఏమి చేయాలో ఈ లోకంలో మీరే నిర్ణయించుకోండి. అక్కడ ఆయన ఇయ్యబోయే జీతం ఒక్క స్వర్గం ఒక్కటే కాదు జీతము. ఆయన ఇచ్చేది రకరకాల అనేకమైన మేళ్ళు ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి సిద్ధపడండి. ఆ మాటలు ఏంటో మనము జ్ఞాపకము చేసుకుందాము. ఇక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికి రండి అందరూ కూడా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. జయించువానికి మొదటిగా అక్కడ ఇచ్చేది, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. జీవవృక్ష అంటే మరణం లేదంటే ఏం కావాలి? ఇప్పుడు భూమి మీద మానవుడికి మరణం లేకుండా జీవవృక్ష ఫలమును చెట్టును పెట్టాడు. కానీ ఆదాము అవ్వలు ఆ చెట్టు ఫలమును తినకుండా ఏ ఫలాలు తిన్నారు? మంచి చెడును వివేచించే జ్ఞాన ఫలమును తిన్నారు. దాని తర్వాత ఆ చెట్టు ఇక్కడ నుంచి పరలోకానికి ఎత్తబడ్డది. అయితే ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే మొదటిగా ఇక మరణం లేకుండా అంటే ఏ ఫలం తినాలి మనము పరలోకంలో? మొదటిగా జీవవృక్ష ఫలమును తిననిస్తాడటండి. ఎన్ని చెప్తున్నాను చెప్పి ఇది ఎన్నో మాట చెప్పండి అమ్మా రాసుకునేవాళ్ళు. ఇది ఎన్నో మాట? 4 కాదు, సిడిదని చెప్పు. ఇల్లు కన్నీరు తుడిచివేయటము, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. 6 విషయాలు అయిపోయినాయి. ఇదిగో మనం చదివేది 7వ మాట. దేవుని పరదేశంలో ఏమిస్తాడు చెప్పండి? జీవవృక్ష ఫలమును ఇస్తాడు. అంటే మరణము లేకుండా జీవవృక్ష ఫలం ఇస్తాడండి. ఒకటి కాదు, ఎంత గొప్ప బ్రతుకు చూడండి. ఇక అయ్యో ఈ శరీరానికి జబ్బు వచ్చింది, హార్ట్ ఫెయిల్ అయిపోయింది, కిడ్నీ చెడిపోయాయి అని బాధ భయం లేదు. ఇక మరణం అనేది ఇక లేనే లేదు. నీకు మరణం, రెండవ మరణం లేదు. మొదటి మరణమే ఈ భూలోకంలో మనం చనిపోతాము, సమాధి చేయబడతాము. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు బూర మోగుతుంది. బూర మోగినప్పుడు అందరూ కూడా లేస్తారు. అయిపోయి అందరము కూడా మధ్యాకాశానికి వెళతాము. ఇదిగో ఇంత అద్భుతమైనటువంటి దేవుడు ప్రణాళికను చేశాడు. అయితే దేవుడు అంటున్నాడు జీవవృక్ష ఫలమును తిననిస్తాడటం. ఇంకేం చేస్తాడో చూడండి. 10వ వచనం చూడండి. ఇదిగో మరణం వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలట? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఒక్కసారి యేసయ్య దేవుడు అన్న తర్వాత మరే దేవతల దగ్గరికి పోయి దండం పెట్టకూడదు. మన విశ్వాసము సడలిపోకూడదు. ఇది జాగ్రత్తగా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన ఇచ్చే కిరీటం పేరేంటి చెప్పండి? జీవ కిరీటాన్ని ఇస్తాడటండి. ఇది ఎన్నో మాట చెప్పండి? 7వ మాట, జీవ కిరీటాన్ని ఇస్తాడట. జ్ఞాపకం పెట్టుకుందాము. ఇంకా మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదవమ్మా. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఎవరైతే జయిస్తున్నారో లోకములో జయించే వారికి జీవ కిరీటాన్ని ఇస్తాను. అదే కాకుండా జయించు వాడికి మరుగైన మన్నాను కూడా భుజింపనిత్తును. నమ్మకంగా ఉన్నా జయించిన, నమ్మకంగా ఉండడం ఒకటైతే పాపమును జయించడం మరొకటండి. నమ్మకం అంటే దేవుడిని నమ్మడం ఒకటి. మరి ఇంకో మాట మనం చూసినట్టయితే అక్కడ జయించాలి, పాపాన్ని జయించాలి. ఈ శరీరానికి ఎప్పుడు కూడా పాపపు కోరికలే వస్తాయి. ఈ పాపపు కోరికలను చంపాలి, జయించాలి. జయిస్తే ఏమిస్తాడు చెప్పండి అమ్మా? మరుగైన మన్నాను ఇస్తాడు. ఇశ్రాయేలు జనాంగం మన్నాను తిన్నారు. ఇది ఎవరు తినేది చెప్పండి? పరలోకములో
దూతలు తినే భోజనం ఈ భోజనం. ఆ మన్నాని తినిస్తాడటండి. ఇక నాకెప్పుడు కూడా జ్ఞాపకం ఇవన్నీ కూడా తెలనప్పుడు నేను కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, పరలోకం అంటే కాననయే పీననే క్యా ఇస్మే క్యా మజా ఆతా, దీంట్లో ఏముంటుందో గొప్పగా ఉంటుందని అనుకున్నాను. కానీ వాక్యమును ధ్యానిస్తూ 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 పోతే దేవుడిచ్చే భోజనం అద్భుతమైన భోజనం. ఫర్టిలైజర్ భోజనము కాదు, పెస్టిసైడ్ భోజనము కాదు, డైల్యూట్ చేసిన భోజనము కాదు, లేకపోతే కాన్సన్ట్రేషన్ చేసిన భోజనము కాదు, లేకపోతే ప్రిజర్వ్ చేసిన ఫుడ్ కాదు. కానీ ఎలాంటి ఫుడ్ చెప్పండి? నిర్మలమైనది, ఏ పాపము ఏ తెగులు రానటువంటి భోజనము, మరుగైన మన్నా తినిస్తాడటండి. ఎంత గొప్ప భాగ్యము. మీ అందరికీ జయించాలని కోరిక ఉందా? మరణం వరకు నమ్మకంగా ఉండాలని ఉందా? నమ్మకం అంటే క్రీస్తే దేవుడని నమ్మకము, జయించమంటే పాపమును జయించే మనస్సు. ఇదిగో నీకు ఇవన్నీ కూడా కలిగి ఉంటే దేవుడు ఇవ్వబోయే బహుమానాలు ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనండి. ఇంకా 23వ వచనం చదువుకుందాం చూడండి. అది 2వ అధ్యాయము 23వ వచనం. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఈ ప్రతిఫలం ఏంటో మనకు చెప్పలేదండి. మనము చేసే క్రియలు, దేవుని కొరకు మనము చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటికీ కూడా ప్రతిఫలం ఉందట. పొరపాటున దేవుని కొరకు డబ్బు ఖర్చు పెట్టావు, పొరపాటున దేవుని కొరకు దెబ్బలు తిన్నావు, పొరపాటున దేవుని యొక్క మందిరంలో పని చేశావు, మరేది ఏమి చేసినా కానీ గాక దానికి ప్రతిఫలం ఉంటుందటండి. ఈ విల్ కౌంట్ ఎవ్రీథింగ్. బైబిల్ మత్తయి సువార్తలు అంటాడు కదా, నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడికి కూడా, అంటే ఒక నీళ్లు విలువలేని, ఇప్పుడంటే నీళ్లు కొనుక్కున్నాం, లీటర్ 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. ఆ 2000 సంవత్సరాలకి ఏమని చెప్పండి? 2000 సంవత్సరాలు కాదు, నా బాల్యంలో ఎక్కడ వాగుపోతే ఆ వాగులో నీళ్లు తాగేవాళ్ళం కదా. ఏమైనా రోగాలు వచ్చినాయా? ఏమీ లేవు. ఏ చెరువులో నీళ్ళైనా ఫిల్టర్ లేదు మనకు అసలు. డైరెక్ట్ దోసెడు తీసుకొని తాగేటోళ్ళం, సరస్సులో నీళ్లు తాగేవాళ్ళం. కానీ ఇక్కడ అంటున్నాడు, మహామాట అంటున్నాడు. కానీ ఈనాడంతా కూడా కలుషితమైపోయింది. మనమందరం అన్నీ కొనుక్కొని తాగుతున్నాము, తింటున్నాము. అయితే నీవు దేవుని కొరకు ఏమి చేసినా, పొరపాటున దేవుని మందిరము కొరకు నువ్వు ఊడడానికి వచ్చినా, దేవుని మందిరంలో ఏ పని చేయాలని నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో దానికి ప్రతిఫలం ఉంటుంది. మీరెవరు కూడా ఎవరో చూడడానికి మనం పని చేయకూడదు. హృదయపూర్వకంగా అంతరంగంలో నువ్వు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా నువ్వు ఒకవేళ కనుక దేవుని మందిరంలో కానీ, దేవుని పని కొరకే కానీ, దేవుని సేవకులకే కానీ, లేకపోతే మరి దేని కొరకైనా కానీ దేవుని పేరు మీద నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి పైసకి, ఖర్చు పెట్టిన ప్రతి సెకండ్కి, చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంటుందటండి. ఇది దేవుడిచ్చే వాగ్దానము. ఇంకా ఏం చేస్తాడో చూద్దాము చూడండి. 27వ వచనం చూద్దామా. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. మళ్ళా మొదట చదవమ్మా. జనుల మీద అధికారం ఇచ్చేదను. దానికంటే ముందు చదవమ్మా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు, నేను నా తండ్రి యొద్ద అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, నా లెక్క జయించేవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఏమిస్తాడట? జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇస్తాడట. అధికారం పొందాలనుకున్నా, బహుశా నాకు కూడా జస్ట్ ఐఎమ్ గెస్సింగ్ ఇట్, జనుల మీద అధికారం అంటే బహుశా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీదకి మన అందరం వస్తాం. మీ అందరికీ తెలుసు కదా, సీక్వెన్స్ తెలుసు కదా. 1000 ఏళ్ళు ఈ భూమి మీద మన పరిపాలనకు వస్తాము. ఇప్పుడు ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి ఉద్యోగము, అధికారము అన్నీ అనుభవిస్తాం. మరి అప్పుడు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? అప్పుడు మాట్లాడరు, పరిశుద్ధత అంతే, ఏమీ లేదు. ఇప్పుడేమో ఉద్యోగం పొందాలి, ఉన్నతమైన స్థాయికి పోవాలంటే ఏం కావాలి? వీ నీడ్ ఏ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. బట్ పరలోకంలో పొందుకోవాలంటే ఓన్లీ థింగ్ ఈజ్ పవిత్రత. అదే క్వాలిఫికేషన్. పరలోకములో నువ్వు గొప్పవాడిగా చేరుకోవాలంటే మొదటి మాట పవిత్రత కావాలి. ఆ పవిత్రత కలిగిన మనిషి ప్రభు పనిలో అనేకమైన రీతిగా వాడబడితే దానికి కలగబోయే బహుమానాల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా, మరియు మీలో ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. 20వ వచనంలో జనుల మీద అధికారం ఇచ్చేదను, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క. వేకువ చుక్క అని ఎవరికి పేరు చెప్పండి? క్రీస్తు ప్రభు వారికే వేకువ చుక్క అని పేరు. కాబట్టి సాతాను కూడా మార్నింగ్ స్టార్ అనుకుంటాడు, వాడు కూడా చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకైతే దేవుడు వేకువ చుక్కని ఇస్తాడు. ఎన్ని లెక్క అయినవో చూసుకోండి ఒకసారి. తర్వాత
ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయానికి రండి. ఏమేమి ఉన్నాయో, ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. నిజంగా మీరు కనుక ఈ రోజున విన్న మాటలన్నీ కూడా నేను పొందుకోవాలని దీంట్లో ఏ ఒక్కటి మీలో కోరిక కలిగితే ఈ రోజు నుంచి మీలో కలిగి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, మార్పు అనేది సంభవిస్తుంది. లేదు నాకు అవసరం లేదనుకుంటే నువ్వు పరలోకంకే పరిమితం అయిపోతావు. పరలోకం పోతావు, ఒక ఇల్లు ఇస్తాడు, ఇక నువ్వు అక్కడే బతకాలి. కానీ అట్లా కాదు. ఇంకా గొప్పవాడిగా నేను ఉండాలనుకుంటే చదువుకునే ప్రతి ఒక్కడు కూడా నేను ఫస్ట్ క్లాస్ రావాలని ఏ రకంగా కోరుకుంటాడో, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకుని ఏ రకంగా ఆశ కలుగుతాడో, అదే రకంగా నీవు నేను కూడా ఆ పరలోకంలో ఒక గొప్పవాడిగా నేను ఉండాలని కనుక నువ్వు కోరుకుంటే కలగబోయే బహుమానాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. అయితే 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనువాడు. కత్తి పట్టుకుని కొట్టి చంపెట్టుడా కాదు. జయించడం అంటే ఏంటి? పాపమును జయించడము, లోకమును జయించడము, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడమును జయించడము. ఇది జయించేదంటే. యేసుప్రభువు ఎన్ని జయించాడా లేదా? ఆయన అన్ని జయించాడు. 40 దినాలు ఉపవాసం తర్వాత ఆయన ఏమేమి వచ్చినాయి, ఆయనకు ఎదురుగా ఏమేమి వచ్చింది చెప్పండి. మొదటికి ఏమొచ్చింది? ఆకలితో 40 రోజులు ఉన్నావా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరాదని మాట. రెండవది ఏం చేశాడు చెప్పండి? అక్కడికి ఎక్కి దూకన అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? లోకం అంతా 1 సెకండ్లో చూపించాడు. దేవుడు ఏ రకంగా ఒక్క సెకండ్లో పరలోకం మన ఎట్ట చేర్చగలుగుతాడో అదే రకంగా వాడు కూడా ప్రపంచాన్ని అంతా కూడా ఒక్కసారి యేసయ్యకు చూపించాడు. ఏమి లేదు యేసయ్య, నువ్వు పరలోకంలో దేవుడివే కదా, మరి భూలోకం నాది కదా, ఈ భూలోకం కూడా నేను నీకు ఇస్తాను. ఏం చేయాలి? ఎరికేనా నాకు ఒట్టిగా సాష్టాంగ పడు చాలు, ఇక సరిపోదు, నీకు పరలోకం ఇట్లో భూలోకం కూడా ఇస్తాను. యేసయ్య అన్నాడు, నీ దేవుడు యెహోవాకు మాత్రమే మొక్కాలన్నాడు. ఇదిగో మనమందరం కూడా ఈ మూడింటికి దాస్యము కాకుండా, ఈ మూడింటికి మనము లోబడక, దీన్ని కనుక మనము జయిస్తే జయించువాడు మనం వింటున్నాం. ఇక ప్రధానాన్ని కూడా అయ్యే వస్తూ ఉంటాయి. నీవు జయిస్తే, ఒక్కొక్క పాపాన్ని జయిస్తే ఒక్కొక్క రకమైన అద్భుతం, ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీవు నేను మందరము కూడా అలాంటి వారముగా ఉండాలని కోరుకుంటున్నాడు. 5వ వచనము చూసినట్టు, జయించువాడు తెల్లని వస్త్రమును ధరించుకొని జీవగ్రంథములో నుండి ఎంత మాత్రం అతని పేరును తీసివేయక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అప్పుడు పిలుస్తాడు. మనందరికి సంతోషం కదా. పొరపాటున మన రేవంత్ రెడ్డి గారి కనుక వచ్చిండు అనుకో, ఇప్పుడు వచ్చిండు మన మందిరానికి వచ్చిండు, వచ్చి ఏ ముచ్చంపేట డేవిడ్ అంటే ఏమనుకుంటా కొట్టుకున్నాం. శబ్బాష్, బా నేను ఎంత గొప్ప, నా పేరు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఏ భాస్కర్ రావు, బా నా పేరు జ్ఞాపకం ఉందా? బయటకు వచ్చి చంద్రబంధు చూసినవా, సీఎం గారు నన్ను పేరు పెట్టి పిలిచాడు అని అంటాం. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? ఏమంటాడు చెప్పండి? ఈ మాట చదువురా, మళ్ళీ ఒకసారి చదువు. జీవగ్రంథములో నుండి దానికంటే ముందు అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను, ఆ తండ్రి ఎదుట ఆ మహాపరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కోటాను కోట్ల మధ్య దూతల మధ్య తండ్రి అయిన దేవుని మధ్య ఆయన మన పేరు ఒప్పుకుంటాడట, పేరు పెట్టి పిలుస్తాడట. వాట్ ఏ వండర్ఫుల్ మెమొరీ, ఎంత జ్ఞాపక శక్తి. భూలోకంలోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. ఇప్పుడు నీ పేరు నా పేరు తెలుసా తెలియదా మనకి చెప్పండి? ఆయన తెలుసు. మరి ఆయన ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి, ఉంటే ఆయన నీ పేరు పలుకుతాడు అక్కడ. ఇదిగో జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడట. ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి మీరు ఆలోచించండి. 12వ వచనం చదవమ్మా. జయించువానిని నా దేవుని ఆలయంలో, జయించువాని, జయించనే మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. పిల్లర్ చూశారు కదా. ఇప్పుడు ఈ భవంతి నిలుచోవాలంటే ఏమేం కావాలి చెప్పండి? ఎన్ని పిల్లర్లు? 1 2 3 4 ఇట్లా ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అట్లనే పరలోకంలో కూడా ఒక స్తంభంగానే ఉంటావట. మేబీ యువర్ నేమ్ విల్ బీ ఆన్ దట్ పిల్లర్. ఆ పిల్లర్ మీద నీ పేరు ఉండవచ్చు, కావచ్చు. ఎంత గొప్ప భాగ్యమా! ప్రతి ఒక్క చేసిన ప్రతి పనికి మీరు బాధపడబాకండి. అయ్యో దేవుని కొరకు ఇంత ఖర్చు పెడితేనే బాధపడబాకండి. దేవుని కొరకు ఇంత సమయం వ్యర్థం చేస్తేనే మీరు బాధపడబాకండి. అయ్యో ఇంత నేను సేవ చేసిన మీరు ప్రతి దానికి దేవుడు ఏదైనా కానీ కాక మేలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు.
జయించు వానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. పేరు కూడా రాస్తాడట, మన మీద రాస్తాడట, క్రొత్త పేరు. మా అమ్మ నాన్న నాకు పేరు పెట్టింది ఏంటి? కృష్ణారావు. బాప్తిసం ఇచ్చిన దేవుని దాసులు ఏం పెట్టారు? విజయకుమార్ అని పెట్టిండు. ఇప్పుడు ఆయన ఒక పేరు పెడతాడు. ఎందుకు? జయించి వచ్చాను కాబట్టి ఏం చేయాలి? ఆయన నాకు ఒక బిరుదు ఇవ్వాలి. ఈ లోకంలో బిరుదులు లేవా? భారతరత్న, విభూషణ్, రకరకాల బిరుదులు ఉన్నాయి. అక్కడ ఎందుకు చిన్న స్థాయిలో మనం ఆలోచిద్దాము. ఆఫీస్కి వెళితే అటెండర్ ఒక బిరుదే కదా, క్లార్క్ ఒక బిరుదే కదా, సీనియర్ అసిస్టెంట్ కూడా ఒక బిరుదే కదా, సూపరింటెండెంట్, ఏవో ఈ రకంగా బిరుదులు ఉన్నాయా లేవా? టైటిల్స్ ఉన్నాయా లేవా? అదే రకంగా దేవుడట నిన్ను ఒక బిరుదు ఇస్తాడట నీకు. మళ్ళీ చదువు మాట. నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుని యొక్క పేరు, ఆయన ఒక పేరు ఒకటి రాస్తాడట, క్రొత్త పేరు రాస్తాడు మనకి. ఆయన ఆ పట్టణం మీద పట్టణం పేరును నాకు నీకు మనందరికి ఒక క్రొత్త పేరు కూడా రాస్తాడట. మన పేరు మీద మన మీద రాస్తాడట. అందుకని ఈ 666 ఆయన నెంబర్ ఇక్కడ వేయించుకోవద్దని అన్నారు. నొసట ఏదైతే ఉందో ఆయన అక్కడ పరలోకంలో నీకు పేరు రాస్తాడు. నీకు పరలోకంలో పేరు రాస్తాడు కాబట్టి ఈ భూమండలం మీద ఏం చేద్దన్నాడు? RRR 3 ఆర్లు రాసుకోవద్దన్నాడు. 666 అనే నెంబర్ రాసుకోవద్దన్నాడు. అంటే ఎందుకంటే ఈ స్థలము ఏది? ఇది ఎవరి స్థలము చెప్పండి? దేవుని స్థలము, దేవుని యొక్క పేరు రాసే స్థలము, దేవుడు నీకు పేరు రాసే స్థలము. ఈ స్థలము పవిత్రంగా ఉంచాలని ఆయన అందుకని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆయన పేరు రాస్తాడట, నీకు ఒక క్రొత్త పేరు ఇస్తాడట. ఏం పేరు ఇస్తాడో తెలియదు. నా సేవకుడుగా సేవ చేసిన వాడు అంటాడు, సేవలో నమ్మకమైన వాడు అంటాడు, లేకపోతే బలా నమ్మకమైన దాసుడు అంటాడు, లేకపోతే పారిపోయినోడు అని అంటాడు. ఏమంటాడో మనకు తెలియదు. మన జీవితాలను బట్టి ఆయన క్రొత్త పేరు పెడతాడటండి. ఇంకా క్రొత్త పేరు పెట్టడమే కాకుండా ఇంకేమి చేస్తాడు? 21వ వచనం చూడమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోబెడతాడు. వాట్ ఏ వండర్ఫుల్, రియల్లీ ఇది అమేజింగ్ మాట. ఈ మాట మామూలు విషయమా కాదు. ఒక అధికారి కుర్చీ మీద మనం పోయి కూర్చుంటామని చెప్పండి. ఒకవేళ కనుక ఎగ్జాంపుల్గా నీకు ఒక మాట మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఒక క్లర్క్ కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారు? ఎవరికైతే డిజిగ్నేటెడ్ చేయబడదో వాళ్ళే కూర్చోవాలి. ఇక వేరే ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళు సూపరింటెండెంట్ కావచ్చు, ఏవో కావచ్చు, లేకపోతే మరేదైనా కావచ్చు, మేనేజర్ కావచ్చు. కెన్ యూ సిట్ దట్ చైర్? నో. వై? ఎందుకు? దట్ ఈస్ ఎ మెంట్ ఫర్ వన్ టైటిల్. ఒక పేరు కలిగిన వారికి అది నిర్ణయించబడ్డది. మరి మన భార్యను పోయి ఆ కుర్చీలో కూర్చోబెడతామా? మన భార్య కూర్చోవచ్చండి? కూర్చోడానికి వీల్లేదు. ఒకవేళ కనుక భార్య రాష్ట్రపతి అయిందనుకోండి, భర్త రాష్ట్రపతి కుర్చీలో కూర్చోవచ్చా? ఈ కెనాట్. ఈ లోకంలో ఈ సిద్ధాంతం ఉంటే దేవుడు ఏమంటున్నారికైనా, నా తండ్రి సీటే పవిత్రమైన సింహాసనము, నేను లోకమును జయించాను కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇగో బిడ్డ నువ్వు అక్కడ కాదు, ఇగో నా యొక్క సింహాసనము కూర్చోమన్నాడు. మీరు కూడా లోకమును జయించి వచ్చారు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? నా సింహాసనం మీద కూర్చోవాలి. ఎంత గొప్ప ఆధిక్యత! ఒక్కసారి ఆలోచించండి. లోకమంతా చూస్తూ ఉంటుంది. నానా భాషలు మాట్లాడేవారు కొన్ని కోట్ల మంది, విస్తారమైన లెక్కకు లెక్కించలేని విస్తారమైన జనమంతా కూడా పరలోకంలో ఉన్నప్పుడు నిన్ను పిలిచి, నీ పేరు పెట్టి పిలిచి, రా నా సింహాసనం మీద కూర్చో అంటే అది ఎంత గొప్ప భాగ్యం. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు పొందుకోవాలనుకుంటున్నారా? ఈ యోగ్యతలు పొందుకోవాలనుకుంటున్నారా? ఈ బహుమానాలు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే మనము సిద్ధపడాలి. దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని రాజ్యములో నువ్వు గెలిచి, లోకాన్ని గెలిచి నువ్వు వెళితే నీకు స్వతంత్రించుకునేయటానికి ఆయన అనేకమైనటువంటి బహుమానాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. లాస్ట్కి ఆయన కూర్చునే కుర్చీలో, అనగా తండ్రి అయిన దేవుడు కూర్చునే కుర్చీలో ఆయన కూర్చొని, ఎందుకంటే జయించాడు కాబట్టి, అదే రకంగా ఆయన ఏ రకంగా ఈ లోకాన్ని జయించి వెళ్ళాడో అదే రకంగా లోకంలో జయించిన ప్రతి వారిని కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడట.
ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఇది మానవులుగా మనము ఆలోచించడానికి కూడా మనకి సరిపోయేది కాదు. దేవుని యొక్క సముఖంలో ఈ రకంగా మనం ఉంటామట. ఎంత గొప్ప ఆధిక్యత! ఇక చివరిగా మనం చూసినట్లయితే సమయము దగ్గరగా వస్తుంది. మరొక 5 కిరీటాలకి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికి ఎన్ని అయినాయమ్మా? ఎన్ని రాశారు? ఎవరు మాట్లాడతలేదు. 10 అయినాయా? 10ఏనా? ఎక్కువై ఉంటాయి. మీరు తక్కువ రాసి ఉంటారు. నాకు తెలిసినంత మట్టికి 10కి దాటిపోయి ఉంటాయి. ఎందుకంటే ముందు చెప్పిన దాంట్లోనే మనకు సిటిజన్షిప్ ఉంది, రెండవదిగా ఇల్లు ఉంది, తర్వాత మనం చదివిన ప్రకటన 21లో 4 ఉన్నాయి, అక్కడికి 6 అయిపోయాయి. తర్వాత జీవవృక్ష ఫలం ఇస్తాను 7వది, మరణం అనేది ఉండదనేది అది జీవకేటి ఇస్తాను 8వది, జయించు వానికి మరుగైన మన్నా ఇస్తాను 9వది, ప్రతివాని వాని క్రియలు చొప్పున ఫలం ఇస్తామని 10వది, జైన్ల మీద అధికారం ఇస్తానది 11వ, వేకు చొక్కేస్తాను 11వది. మరి 12వదిగా మనం చూసిన జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. తలని వస్త్రమును ధరించి వాడు నాతో తిరుగుతానన్నాడు. తర్వాత 21వ వచనం మనం చూసినట్టయితే ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఇన్ని చెప్పాడండి. రైట్. ఇక చివరిగా నేను 5 కిరీటాల గురించి చెప్పి వెళ్తాను. ఇంతకుముందు మనం 5 కిరీటాల గురించి క్రొత్తగా మందిరము ఓపెన్ అయినప్పుడు నేను చెప్పాను 5 కిరీటాల గురించి. మరలా అవిటి ఒక్కసారి మీకు రిమైండ్ చేసి రిమెంబర్ చేసి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. త్వరగా బైబిల్ తీయాలమ్మా. అక్షయ కిరీటం, మొదటి కిరీటం, అక్షయ కిరీటం అనే మాట ఇది మనము చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం అండి. అక్షయ కిరీటము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమునందు పోరాడు ప్రతివాడు, బాగా వినాలి. పందెములో పోరాటం ఇదంతా కూడా క్రైస్తవ్యం అనేది ఏంటంటే ఒక పరుగు పందెము లాంటిది. ఒక్కరోజు పరిగెత్తి నేను పడుకుంటుంటే నడవలేదు. ఒక ఆదివారానికి నేను క్రైస్తవుడు అంటే సరిపోదు. మనమందరం ఏమంటామంటే పండగ క్రైస్తవులను పిలుస్తాం కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇదే పొరపాటు, ఇది క్రిస్మస్ అనుకోండి, ఈ మందిరం స్థలం సరిపోదు మనం కూర్చోడానికి. ఇప్పుడు మనం ఏమైపోయాము? పండగ క్రైస్తవులు మనం ఎక్కడికి వచ్చామని చెప్పండి? వారపు క్రైస్తవులుగా మార్చబడ్డాం, ఆదివారం క్రైస్తవులుగా మార్చబడ్డాం. ఆదివారం వస్తే మందిరానికి పోవాలి, ఇంత మట్టికే మనకి కాన్సెప్ట్ ఉంది. మరి వారంకి ఒకసారి క్రైస్తవులు అయితే సరిపోదా? సరిపోదు. దీనికి ఏమి చేయాలి? ఇంకా నిమిషము క్షణక్షణము కూడా క్రైస్తవులుగా జీవించాలి. ఇది మనం ప్రయాసపడాలి. మనం వట్టిగా ఆదివారం క్రైస్తవులుగా మీరుంటే ఆదివారం క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? ఇక పరలోకంలో మీకు దొరికేది ఏది ఉండదు. జస్ట్ యూ హ్యావ్ ఎ సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్, ఎట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ వన్ బిల్డింగ్, దట్స్ ఆల్. ఇవన్నీ కూడా పొందుకోవాలంటే నీవు అనేకంగా దినదినము నువ్వు మార్చబడాలి, రూపాంతరము చెందాలి. క్రైస్తవ లక్షణాలు పూర్తిగా క్రీస్తు యొక్క లక్షణాలను అవగాహన చేసుకోవాలి. వాటి ప్రకారం నువ్వు రూపాంతరము చెందినవాడివి కావాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పొందుకుంటావు. అయితే ఈ పరుగు పందెము, క్రైస్తవం అనేది పరుగు పందెం. ఎందుకంటే ఎప్పుడు ముగిస్తామో మనకి తెలియదు. మన జీవితం ఎప్పుడో మనకి తెలియదు. మన ముగింపు ఎప్పుడో మనకి తెలియదు. ఆయన రాకడెప్పుడో మనకి తెలియదు. అందుకే మరి మీ అందరికి ఒక మాట చెప్పి, అయ్యా నస్పూర్లో కూడా పోయి వాక్యం చెప్పి వస్తాను. ఎందుకు? నాదేం 60 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాల సేవకుడిని కాదు, 30 సంవత్సరాలకు వచ్చిన సేవకుడిని కాదు, 60 సంవత్సరాలకి ముసలిదానానికి వచ్చి దేవుని సేవ చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తాలి? డబ్బు కొరక? పెత్తనం కొరక? అధికారం కొరక? దేని కొరకు పరిగెత్తాలి? ఆత్మల కొరకు పరిగెత్తాలి, రక్షణ కొరకు పరిగెత్తాలి, విశ్వాసాలను బలపరచడానికి పరిగెత్తాలి. ఇది పరుగు పందెం. అంతేగాని డబ్బు సంపాదించే రోజు అయిపోయింది, ఇక దేవుడు ఇచ్చాడు, ఐ హ్యావ్ వెరీ సాటిస్ఫాక్షన్, నాకు సరిపోయింది, నాకు తృప్తి ఉంది. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే మీరు కూడా పరిగెత్తండి. నాకు బలి వెలిగింది 62 సంవత్సరాలకి. ఒకవేళ మీకు బలి వెలిగితే ఇప్పుడే మీరు ఆరంభించండి, దేవుని పనిలో పరిగెత్తడానికి ప్రారంభించండి. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే ఈ యొక్క మాట, అక్షయ కిరీటం చదవమ్మా. పరుగు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో పరిగెత్తేవాడు ఏమంటున్నాడు? లిమిట్గా ఉండాలి. మాట్లాడడానికి పరిమితి ఉండాలి, చూపులకు పరిమితి ఉండాలి, ఆలోచనకు పరిమితిగా ఉండాలి, పరిగెత్తడానికి కూడా అన్నిటికీ కూడా పరిమితి కలిగిన వాడుగా ఉండాలి. ఒకవేళ బాగా పరిగెత్తిన అనుకో ఏమైపోతాయి? కాళ్ళ పిక్కలు పట్టుకొని డొబేళ్ళ పడతాం. మా దగ్గర రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎస్ఐ రిక్రూట్మెంటు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగితే పాపం పిల్లలు ఒక్కొక్కరు 5 నెలలు 6 నెలలు సంవత్సరం రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వస్తారు. 5 కిలోమీటర్లు పరిగెత్తి వచ్చి
ఇంకా ఎక్కువ స్పీడ్గా పరిగెత్తాలని, రోజు పరిగెత్తేదానికంటే ఇంకా సమయం తక్కువ తీసుకోవాలని చెప్పి పరిగెడితే ఏమైపోతుంది చెప్పండి? కింద పిక్కలు ఉంటాయి తెలుసుగా మీకు, మోకాళ్ళ కింద వెనక పక్కన పిక్కలు అంటారా పెట్టి మాంసపు ముద్ద ఒకటి ఉంటుంది. ఏమైపోతాయి చెప్పండి? లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయిన తర్వాత వాడు అడుగు తీద్దామంటే అడుగు తీయలేడు, పరిగెత్తలేడు కదా, నడక కూడా నడవలేడు, డబ్బైలో కింద పడిపోతాడు. పాపం వాళ్ళు ఒక్కొక్కళ్ళు సమయం అయిపోతుందని ఆ పాక్కుంట ఊరికి వచ్చి ఆ గీత తట్టుకోవాలని ముట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. పరుగు పందెం 5 కిలోమీటర్ల గినక సమయంలో పరిగెడితే ఉద్యోగం ఏ రకంగా వస్తుందో, ఇదే రకంగా పరలోకములో నీకు కిరీటము కావాలంటే నువ్వు పరిగెత్తాలి, ఆత్మలో పరిగెత్తాలి, క్రైస్తవంలో పరిగెత్తాలి. చదవమ్మా. వారు అక్షయమవు కిరీటమును పొందుట. ఈ లోకస్తులంతా కూడా పరిగెత్తే దేని కొరకు? అక్షయత కొరకు పరిగెడుతున్నారు. ఒకవేళ గినక ఇంటర్నేషనల్ ఒలింపిక్లో గినక గెలిచి వస్తే ఏం చేస్తారు చెప్పండి? 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇస్తారు. అంతేకాక 500 గజాల స్థలం ఇస్తారు, ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఇస్తారు. ఇది దీని కొరకు వాళ్ళు పరిగెడుతున్నారు. కానీ మనం పరిగెడితే దేని కొరకు? మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు. కిరీటము కాదు, అక్షయమైన కిరీటము అంటే ఎల్లప్పుడూ ఉండే కిరీటము కొరకు పరిగెత్తాలి క్రైస్తవత్వం అంటే. ఒక కుందేలు ఒక తాబేలు పరిగెడుతున్నాయి, రెండు కూడా. కుందేలు ఏమనుకుంది? నా పరిగెత్తే ముందు ఈ తాబేలు ఎంతది అనుకుని ఏం చేసింది? హాయిగా మంచిగా పడుకుంది. లాస్ట్ వెంకలనే పోయి గీత దాడతలే అనుకుంది. ఏమైపోయింది చెప్పండి? పరిగెత్తిందా? ఎవరు గెలిచారు? తాబేలే గెలిచింది కదా. అదే రకంగా మనము కూడా రేపు పరిగెడతలే, 60 సంవత్సరాల తర్వాత పరిగెడతా, 60 సంవత్సరాలు ఉంటావో లేవో నీకేమెరక నాకేమెరక. ఇది కాదు. మనము జీవితంలో బ్రతికున్నప్పుడే పరుగు పందెంలో పరిగెడితే మనం పొందుకునే కిరీటము క్షయమైన కిరీటము కాదు, కానీ అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటాము. ఇదొక పరుగు పందెం అండి. ఈ పరుగు పందెంలో మనమందరూ కూడా పరిగెత్తే వారముగా ఉండాలి, మనమందరూ కూడా పరిగెత్తే వాళ్ళముగా ఉండాలి. రెండవ మాట చదువుమా. అక్షయ కిరీటం తర్వాత అతిశయ కిరీటం గురించి చదువుకుందాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. 5 కిరీటాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అతిశయ అంటే గర్వంతో కూడిన కిరీటం అంటే ఇది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆ నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమయములో ఆయన ఎదుట మీరే కదా, ఆయన యందు మీరే కదా అతిశయమైన కిరీటం. ఇప్పుడు అర్థమైంది మీకు? అసలు ఇది చదివిన మాట మీకు అర్థమైందా? అంటే దేవుని సేవకులకు ఇచ్చే కిరీటం అండి అతిశయ కిరీటము. అప్పుడు అంటాడు అపోస్తలుడైన పౌలు, ఇది ఆయన అనే మాట అదే కదా. నా అక్షయ కిరీటం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు మీరే కదా అంటున్నా. అంటే ఎన్ని ఆత్మను రక్షించావో దాన్ని బట్టి అతిశయమైన కిరీటము. ఆత్మను రక్షించే వారముగా ఉండాలి. కాబట్టి దయతో ఆత్మను రక్షించే వారముగా ఉందాము. నేను ఒకటే మాట చెప్తున్నాను. మొదటిగా మీ ఆత్మ రక్షించబడాలి, మొదటి మాట. ద సెకండ్ వన్ ఈజ్, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను నీ భర్తను రక్షించబడాలి, లేకపోతే చాలా సిగ్గుకరమైన విషయం. మూడవదిగా నువ్వు కన్న సంతానము ప్రభులో ఉండాలి, ఇది మూడవది. నాలుగవది అమ్మ నాన్న, అక్క చెల్లె, తమ్ముడు అన్న, ఇరుగు పొరుగు వారు, బంధువులు. నీ వీలైనంత మటుకు నువ్వు ప్రభును ప్రకటించేవాడిగా ఉండాలి. ఇది అక్షయ కిరీటం పరలోకం నీకు ఉంటుంది. ప్రభు పిలుస్తాడు. నిన్ను పిలిచినప్పుడు, నీ వచ్చినప్పుడు నీ వెనక పక్కన 20 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? బిల్లీ గ్రేమ్ గారు పోయి నిల్చుంటే లక్షల మంది నిల్చుంటారు ఆయన వెనక పక్కన. ఒకవేళ కనుక బక్సింగ్ గారు మీరు రాండి అని అంటే బక్సింగ్ గారి దగ్గర కొన్ని లక్షల మంది నిల్చుంటారు. నువ్వు పోయి నిల్చుంటే ఎవరు లేక నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, ఎంత సిగ్గు, ఎంత సిగ్గు. ఒకసారి మీరు ఆలోచించండి. అతిశయ కిరీటం దేవుడిస్తాడట. ఇక 3వ కిరీటం చూద్దాం, నీతి కిరీటము. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. నీతి కిరీటం అంటే ఏంటో మనకు తెలవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడ్డది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను ఆపేక్ష అంటే క్రీస్తు ప్రభు వారిని పరలోకంలో చూడాలని ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కలిగే కిరీటం అండి ఇది, నీతి కిరీటం. ఆయన ప్రత్యక్షత కొరకు
భూమి ఏం చేస్తుందట చెప్పండి? కనిపెడుతుందట భూమి ఆయన ప్రత్యక్షత కొరకు. అన్నీ కనిపెడుతున్నాయి. ఇగో మనం కూడా కనిపెట్టే వారముగా ఉండాలి. అయితే నాలుగవదిగా జీవ కిరీటము. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం 19 మనం చదివాము. మరొకసారి చదువుదాం. మరణం వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. మరణం వరకు నమ్మకంగా ఉండాలంతే. ఏది ఏమైనా తల క్రిందులైనా ఎవరైనా వచ్చి నేను చంపుతాను అంటే కూడా నువ్వు చంపుకుంటే చంపుకో, నేను మట్టికి నేను మార్చబడను. ఒకసారి బంద్ చేస్తావా? లైవ్ బంద్ చేస్తావా? నాకెళ్ళి అప్పుడప్పుడు చూడు, లైవ్ కట్ చేయి. ఈ మధ్యన ఈ నమ్మకం అంటే ఇదేనా? పెద్ద పెద్ద వేదికలు మనం నిల్చొని ఏం చంపుతారా? యాంకరే కదా. సాక్షుల కొరకు ప్రత్యేకమైన ఒక స్థలం ఉంది. ఆ గుంపులో పోయి నేను చేరుకుంటాను. ఇది ధైర్యం అంటే, క్రీస్తు ధైర్యం అంటే ఇట్లా ఉండాలి. పిరికి పొందవలే, పారిపోయే వాళ్ళ వలె, నమ్మకం లేని వారి వలె, గుంపును చూసి భయపడేవారిగా మనం ఉంటే అది మనకు సిగ్గుకరమైన విషయము. దయతో మీరు గమనించండి. పరిస్థితులు చిన్నాభిన్నమ కావచ్చు. వారు మన బలహీనత మీద కొట్టేది మొదటిగా మన స్త్రీలను వాళ్ళు అపహరిస్తారు, వాళ్ళని చెడగొడతారు. భయపడబాకు, దేవుడు ఉన్నాడు. నీ బిడ్డల్ని, నీ భార్యని, లేదు నీ ఆస్తిని, లేదు నీ ప్రాణాన్ని దేవుని కొరకు త్యాగం చేయి. దేవుడు నమ్మకం వరకు, మళ్ళా మాట చదువమ్మా, 10వ వచనం చదువు. మరణం వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నీకు జీవ కిరీటం ఇస్తా. పరలోకములో దట్ విల్ బి స్పెషల్. 5 కిరీటాల్లో ఇదొక కిరీటం, వేరైన కిరీటం. ఈ కిరీటం జీవ కిరీటాన్ని ఇస్తాను నేను నీకు. ఇంకా చివరిగా మహిమా కిరీటం గురించి మాట్లాడుకుందాము. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు రాసిన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. వాడబారని మహిమా కిరీటము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఆయన ఇయ్యబోయే కిరీటం ఏంటి చెప్పండి? మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటం. మహిమ కిరీటాన్ని ఇస్తాట. మహిమా కిరీటం. ఇదిగో 5 కిరీటాలు, రమారమి 16 బహుమానాలు మీ ముందు పెట్టాను. ఇదిగో ఇవన్నిటిలో ఏది స్వతంత్రించుకోవాలనుకున్నావో, జయించాలనుకున్నావా, ఓడిపోవాలనుకున్నావా, నమ్మకంగా ఉండాలనుకున్నావా, నమ్మకహీనుడిగా నువ్వు బ్రతకాలనుకున్నావా, పరుగు పందెంలో ముగించాలనుకున్నావా, మధ్యలో ఆపాలనుకున్నావా, లేకపోతే ఆరంభించి ఆగిపోవాలనుకున్నావా, అది నీ ఇష్టం. జీతం అయితే ఉంది. జీతము విస్తారమైన జీతము, బహు ఆశీర్వాదకరమైన జీతము. ఈ జీతం పొందుకోవాలంటే నీవు నేను అందరం కూడా దేవుని మాటలను నమ్మాలి. ఇదిగో పరలోకమని ఇంతకాలం మీరంతా విన్నారు. పరలోకంలో ఎన్ని ఇస్తారని మీకు చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు. కానీ ఇదిగో పరలోకంలో ఇన్ని ఉన్నాయని మీకు తెలిస్తే అప్పుడు మీలో ఒక రకమైనటువంటి ప్రేరణ, మీలో ఒక ఆశ కలిగి, అవును నేను ఈ కిరీటము స్వతంత్రించుకోవాలని ఆశ మీలో కలిగి మీరు దేవుని కొరకు పాటు పడతారని ఇగో ఈ యొక్క మాటలు మీ మధ్యలో తీసుకుని వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీరు కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలనుకుంటే, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలని మీ కోరిక గినక ఉంటే, ఇగో ఈ దినము నుంచే, ఈ క్షణము నుంచే
క్రీస్తు ప్రభు వారి కొరకు పరుగు పందెం ముగించేవాడిగా, ఆరంభించిన నీ జీవితం ముగించాలి. అదే రకంగా జయించేవాడిగా, నమ్మకమైన వాడిగా నీ ఉన్నట్టయితే ఆ తండ్రి యొక్క సింహాసనమును జయించిన ఆ క్రీస్తు ప్రభువారు ఏ రకంగా సింహాసనాసీనుడై ఉన్నాడో అదే రకంగా నిన్ను కూడా ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడిగా చేస్తారట. ఇదిగో ఈ భాగ్యాన్ని పొందుకోవాలనుకుంటే ఏమీ లేదు, నీ కోరికల్ని అనగా శరీరాశ, నేత్రాశ, జీవనం అనే ఈ 3 పాపాలని కనుక నువ్వు జయించి దేవుని కొరకు బతికితే ఇదిగో పరలోకంలో పొందుకునే ఆ బహుమానాలు పొందుకుంటావు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. అందరము కూడా తలలు వంచుకుందాము. దేవుని యొక్క మరి ప్రార్థన, ఈ యొక్క వాక్య ఫలిపరిమితమై ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచండి. డోంట్ సీ హియర్ అండ్ దేర్. జస్ట్ ఒక్కసారి ఈ యొక్క లేఖన భాగాల్ని ఒకసారి మీరు స్మరణ తెచ్చుకోనండి. అవును ప్రభువా, ఇంతకాలము మేము పరలోకమే ఉందనుకున్నాము, కానీ పరలోకంలో ఇన్ని రకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఉన్నాయని మేము గ్రహించలేకపోయాము. తండ్రి, ఇదిగో నేను జీవ కిరీటం పొందాలనుకుంటున్నాను, నేను మహిమ కిరీటం పొందాలనుకుంటున్నాను, వాడబారని కిరీటం పొందాలనుకుంటున్నాను, అదే కాకుండా ఆయన నీతి కిరీటం పొందాలనుకుంటున్నానని ప్రార్థన చేయి. ఇగో ప్రత్యేకమైన పేరు నీకు తెల్లని రాతి మీద రాస్తాడట. ఆయన ఆలయంలో ఒక స్తంభముగా నేను నిర్మిస్తాడట. అంతేకాదు తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాడట, మరుగైన మన్నా ఇస్తాడట, జీవవృక్ష ఫలములు తిననిస్తాడట, ఆయన సంచారం చేసిన దగ్గర నిన్ను సంచారం చేయనిస్తాడట. అంతేకాదు నీ కొరకు నివాసం ఇస్తాడట. ఇన్ని మేలులు నీ రక్షణలో కూడుకుని ఉన్నాయి. ఇంతకాలము రక్షణ, ఇంతకాలము స్వర్గం అనే మనం విన్నాము, కానీ ఆ రక్షణకు కలగబోయే బహుమానాలు, ఆ స్వర్గంలో ఆయన నీకు నాకు ఇవ్వబోయే ఆ యొక్క ఆశీర్వాదాలని ఈరోజు మనము గ్రహించాము. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ మనసుని దేవుని మీద లగ్నము చేసి నీవు ఆరంభించిన ఆ యొక్క పరుగు పందెమును ముగించడానికి ఇష్టపడు. రెండవదిగా జయించేవాడిగా ఉండు, నమ్మకమైన వాడిగా నీ ఉండు, నీతిమంతుడుగా నీ ఉండు. ఇదిగో మేలులు పొందుకుంటావు. అట్టి భాగ్యమును దేవుడు కల్పించాలని ఆశిస్తుండగా నీవు నా యొక్క భాగ్యమును పోగొట్టుకోకుండా జాగ్రత్త కలిగిన వారముగా ఉందాము. దేవుడి యొక్క మాటలను దీవించి మనందరి యొక్క ఆత్మీయ మేలుకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కృపా కనికరంగలిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. మరొకసారి ప్రభా నీ పాసన్నికి రావడానికి మోకరించి ప్రభాన తండ్రి, మరి మీ పాసన్నిలో మా మనవులను ప్రభాన తండ్రి మీకు విన్నవించడానికి మరొకసారి మీరు ఇచ్చినటువంటి తరుణానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్న వేళలో ప్రభా నిజముగా మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాలకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మరుగైన మన్నాను ప్రభాన తండ్రి మా ముందుంచుతూ వచ్చినారు. నిజముగా ప్రభాన తండ్రి మీ ఆత్మ ద్వారా ప్రభాన తండ్రి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ దర్శిస్తూ వచ్చినారు. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. నిజమేనాయన మా జీవితంలో మేము చూసుకున్నట్లయితే ప్రభాన తండ్రి ఇప్పుడు ఈ సమయమును మాత్రమే మేము ప్రభాన తండ్రి గ్రహిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మాకు ఏది అవసరమో ప్రభా దాని కొరకునైనా మరి మేము పడగడుచూ ఉంటున్నాం ప్రభాన తండ్రి. క్షయమయ్యే వాటి ప్రభా మేమెంతగానో నాయన ప్రభా మా పరుగు పందెమును మేము ప్రభాన తండ్రి కష్టపడుతూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభా ఈ భూమి పైన ఉన్నటువంటి వారి కొరకై ప్రభా ప్రయాసపడుతూ ఉంటున్నాం. కానీ నాయన ఒకసారి నాయన మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఇక్కడ ప్రభా మా జీవితంలో ముగించిన తర్వాత ప్రభా మరి మా జీవితం ఏంటి అని ప్రభాన తండ్రి ఒక ప్రశ్నను మా మధ్యలో ఉంచుతూ వచ్చినారు. మీకు వందనములు. నిజమేనాయనా మేము చనిపోయిన తర్వాత ప్రభా మరి నాయనా మీ యొక్క పాదసన్నికి వచ్చినప్పుడు ప్రభా అక్కడ మా జీవితం ఏ విధంగా ఉండబోతుందో మీరెంతో స్పష్టంగా ప్రభాన తండ్రి మా ముందుంచుతూ వచ్చినారు. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. మరి తండ్రి పరలోక రాజ్యములో ప్రభాన తండ్రి మా కొరకు మీరు స్థలము సిద్ధపరిచినారు, పౌరసత్వాన్ని ఇస్తూ వచ్చినారు ప్రభాన తండ్రి, పౌరులముగా మమ్మల్ని చేస్తూ వచ్చినారు. మీకు వందనములు. అయితే మా కోసము ప్రభా ఒక స్థలము ప్రభా నివాసమును ఏర్పరుస్తూ వచ్చినారు. మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అయితే ప్రభా ఆ నివాసంలో ఉంటున్నటువంటి మేము ప్రభాన తండ్రి ఎలాంటి బిరుదులు పొందవలను, ఎలాంటి ప్రభాన తండ్రి జీతము పుచ్చుకొనవలను, ఎలాంటి ప్రభా కిరీటాలు ధరించుకొని ప్రభా ఎంత ఆధిక్యతను మేము పొంది ఉండవలనో మీరు స్పష్టంగా మా ముందు ఉంచుతూ వచ్చినారు. అయితే ప్రభాన తండ్రి అవన్నిటినీ పొందుకొనుటకు ప్రభా
మా జీవితమును మేము ఏ విధంగా ఈ యొక్క ప్రభాన తండ్రి రాజ్యంలో ఉన్నప్పుడు ప్రభా, ఇప్పుడు మా జీవితంలో మా పరుగు పందెమును నాయన మేము ఏ విధంగా నడుచుకునే మీరు చూపిస్తూ వచ్చిన లేఖనాలకై వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అవును ప్రభా, ప్రతి ఒక్కరము ప్రభా మా జీవితంలో సరి చేసుకున్నటకు కృప చూపించండి. అవును ప్రభా, మా యొక్క పరుగు పందెమును ఇప్పుడైనా ప్రభా మేము ప్రభాన తండ్రి స్టార్ట్ చేయడానికి కృప చూపించండి ప్రభా. ఆ రాజ్యంలో దొరకబోయేటటువంటి ప్రభా యోగ్యతల కొరకై, ఆ రాజ్యంలో దొరకపోయేటటువంటి ప్రభా మరి నాయన సంపద కొరకై ప్రభా, కిరీటంల కొరకై నాయన మీరిచ్చే బహుమానాల కొరకై ప్రయాసపడే వరంగా ఉంటకు సహాయం చేయండి ప్రభా. నిజమే నాయన, మీ మందిరానికి, మీ సేవకులకు, మీ కొరకై ప్రభా మేము జీవించినప్పుడు ప్రభా ఏది నాయన విడిచిపెట్టబడదు. కానీ ప్రతి క్రియకు ప్రభా మీరు ఫలం ఇచ్చే దేవుడు, ఫలితాన్ని ఇచ్చే దేవుడు కనుక మీకు వందనములు ప్రభా. ప్రతిదీ ప్రభాన తండ్రి మేము సమకూర్చుకొనుటకు ఆ పరలోకంలో ప్రభా యోగ్యులముగాను ప్రభా అధిపతులముగాను జీవించుటకు నాయన మీరు మాకు సహాయపడుతురమ్మని ప్రార్థిస్తుంచున్నాం. మా క్రియలను ప్రభా, మా యొక్క ప్రభా పరుగు పందెమును నాయన సరిచూసుకొనుటకు సహాయం చేయండి నాయన. పరుగెత్తినప్పుడు నాయన లోకం వైపు చూడక మీ వైపు చూచుచూ ప్రభా మా మార్గములను సరిచేసుకొనుటకు సహాయం చేయండి నాయన. మీ కొరకు నమ్మకముగా ప్రభాన తండ్రి జీవించుటకు, అంతం వరకు నమ్మకంగా జీవించుటకు మీ సహాయపడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు, నిందలు ప్రభాన తండ్రి, మా జీవితంలో వస్తున్నటువంటి అనానుకూల ప్రతి పరిస్థితి నుండి ప్రభాన తండ్రి ఏ విధంగా నాయనా మరి మేము దాటవలను మీరు మాకు నేర్పిస్తురండి ప్రభా. మాకు ప్రభా తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ యొక్క ప్రభా రాజ్యములో నాయనా లాస్ట్కి ప్రభాన తండ్రి మీతో కూడా మమ్మల్ని కూర్చుండబెడతానని సెలవిస్తూ వచ్చినారు. అక్కడ ప్రభాన తండ్రి ఆ రాజ్యంలో ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను ఉండదన్నారు. మరుగైన మన్నాను భుజింపనిస్తానన్నారు ప్రభా. తెల్లని వస్త్రమునిస్తానన్నారు, క్రొత్త పేరునిస్తానన్నారు ప్రభాన తండ్రి. మరి ప్రభా నక్షత్రములను మా చేతికి ఇస్తానన్నారు ప్రభా. ఈ విధంగా ఎన్నో విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయనా. నిజముగా ఆ జీవితం ఎంతో శ్రేష్టమైనది ప్రభా. అంతటి గొప్ప జీవితాన్ని మేము ప్రభాన తండ్రి జీవించడానికి ప్రభా ఇష్టపడిన వారమైతే మాతో మాట్లాడండి, మాతో ఉండండి, మమ్మల్ని సరిచేయండి. మాతో ప్రభా మా జీవితంలో నాయనా మీరు పక్క నుండి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నిజముగా ఆశపడిన ప్రాణాలను మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడవు ప్రభా. ఎవరైతే తీర్మానించుకుంటున్నారో ఈ సమయంలో, ఎవరైతే వారి హృదయంలో ప్రభా ఆ యొక్క ప్రభా రాజ్యం కొరకు సిద్ధపడాలని తీర్మానించుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారికి తోడుగా ఉండండి, వారి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అంతం వరకు నమ్మకంగా నీ కొరకు సాక్షులముగా ప్రభా నిలబడేందుకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని భద్రపరచండి ప్రభా, హృదయంలో నాయనా నాటండి ప్రభాన తండ్రి. లోతుగా పనిచేయుటకు మీ సహాయం చేయండి. మీ వాక్యము కార్యము చేయుటకు ప్రభా అది ఫలించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆన్లైన్ ద్వారానే కానీ ప్రభా, ఆఫ్లైన్ ద్వారానే కానీ ఎవరైతే విన్నారో ప్రభా వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభా మేము మరొకసారి ధ్యానించుకొనుటకు మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి. మీ రాజ్యం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వారంగా ఉంటకు సహాయం చేయమనండి. ఆ కిరీటములను పొందటానికి ప్రభా ఆశ కలిగేటట్టుగా మీరు మా కృప చూపించమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృప కనికరముకై వందనాలు స్తోత్రాలు, ఇచ్చిన లేఖనములకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రియసేన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.